చెట్ల స్వచ్ఛమైన గాలి పీల్చటం వల్ల, చెట్లని ఎక్కువ పెంచటం వల్ల, చెట్ల ద్వారా గాలిని పీల్చటం వల్ల వాయు కాలుష్యత్వం జబ్బుల్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ మూడోది అతి ముఖ్యమైనది, అందరం తింటాం కదా, ఆహారం. ఆహారం ద్వారా జబ్బులు అనగా చెప్పినట్టు టైఫాయిడ్ అనేది ముఖ్యం. ఇప్పుడు బయట తింటాం, మనం ఏదన్నా వంటకం వండుతున్నారనుకోండి, వెంటనే మనకి ఏమవుతుంది, నోట్లో సెలైవా ఉంటుంది, అవునా కదా? చాలా మందికి ఇప్పుడు అక్కడ జిలేబీ వేస్తుంటే ఉంటుందా లేదా? సో ఆ బయట ఫుడ్తోని దాంట్లో ఏంది, ఈగలు కానీ దోమలు కానీ వాళ్తాయి కదా, మన ఇంట్లో లాగా ఉండదు కదా. వాలినప్పుడు ఆ క్రిమికారకాలు దాని మీద వదిలిపోతాయి. వదిలిపోయినప్పుడు ఆ ఫుడ్ని మనం తీసుకున్నాం అనుకో, రకరకాల జబ్బులు వస్తాయి, అవునా కదా? కాబట్టి బయట ఫుడ్ని ఎట్టి పరిస్థితిలో మీరు తినకూడదు, అర్థమైనా? కలుషితమైనటువంటి ఆహారాన్ని సేవించకపోవటం వల్ల రకరకాల జబ్బుల్ని మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకేనా? అంటే ఆ జబ్బులు చిన్న జబ్బు అంటే డయేరియా, టైఫాయిడ్ కాడి నుంచి, కామెర్ల కాడి నుంచి మెదడుకు పట్టే, ఇప్పుడు పంది మాంసము వీటిలో తింటారు కదా, దాంతో కూడా జబ్బు వస్తుంది, అర్థమైనా? టీనియా సాజినేటా, టీనియా సోలియం అని, అర్థమైనా? సో అటువంటి జబ్బులు కూడా, ఈవెన్ అమీబియాసిస్లో ఒక్కొక్క సీరియస్ మెనింగో ఎన్కెఫలైటిస్ అని, ప్రైమరీ అమీబియా మెనింగో ఎన్కెఫలైటిస్, అటువంటి సీరియస్ జబ్బులు, ప్రాణాంతకమైన జబ్బులు కూడా ఫుడ్ కలుషితం వల్ల, వాటర్ కలుషితం వల్ల వస్తాయి. వీటన్నిటినీ మనం ఏ రకంగా, మరి ఇప్పుడు గాలి నీరు అయిపోయింది కదా, మరి ఆహారాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? శుభ్రమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి, సమతుల్యమైనటువంటి, చూడండి, సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మరి మేము తీసుకోవట్లేదా సార్, తీసుకుంటున్నాం కదా అంటే కాదు, మనం తీసుకునేది సమతుల్యమైనటువంటి ఆహారం కాదు. ఇప్పుడు నేను చెప్తా, సమతుల్యమైనటువంటి ఆహారం ఏంటంటే, మనకి తెలిసినవి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాలు చాలా మందికి తెలియదు, స్థూల పోషకాలు అందరికీ తెలుసు. కాల్షియం, ఐరన్, ఓకేనా, సోడియం, పొటాషియం, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉండేవి మొత్తము కూడా స్థూల పోషకాలు. వాటి డెఫిషియన్సీస్ పెద్దగా మనకు కనపడవు ఎక్కడైనా. స్థూల పోషకాలు, అదే సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ పోషకాల్లో అతి ముఖ్యమైనది ఏంటి? కామన్గా హాస్పిటల్కి పోతే ఏం రాస్తారు? కాదు, ఇప్పుడు నీకు మందులు రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏం రాస్తారు? కాదమ్మా, ఇంజెక్షన్స్ రాస్తారు, అది కాదు ట్రీట్మెంట్ గురించి. అట్లా ఇప్పుడు నీకు నీరసం ఉందో ఏదో ఉందని పోతావు, వెంటనే ముసలోళ్ళు కానీ మనం కానీ ఫస్ట్ బి కాంప్లెక్స్, విటమిన్స్, అర్థమైందా? విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. అవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కానీ ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. విటమిన్స్, సూక్ష్మ పోషకాల్లో విటమిన్స్ చాలా కీలకమైనవి. తర్వాత మినరల్స్, ఓకేనా? వీటిని ఎక్కువ ఉండేటట్టుగా వాటి రేషియోలు, రికమెండెడ్ డైలీ ఎలవెన్స్ RDE అంటారు, ఆ రోజుకి ఎంత అవసరం ఉందో అంత ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి మనకి ఎంత తూకం పెడుతున్నామా సార్ అంటే కాదు. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. మనం అన్నం తింటాం కదా, అన్నం తినేటప్పుడు ప్లేట్ ఉంటుందా లేదా? కంచం. ఆ కంచంలో సర్కిల్ ఉందా? సర్కిలే కదా. ఆ సర్కిల్ జాగ్రత్తగానండి, ఈ సర్కిల్లో 4 పార్ట్స్ చేయండి, 2 లైన్స్ గీయండి, హారిజంటల్, వర్టికల్, అవునా? 4 పార్ట్లు అయినాయా లేదా? ఈ దీంట్లో 3 పార్ట్లు ఉంటాయా? ఈ 3 పార్ట్లు కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తినాలి, ఓకేనా? ఇంకా మిగతా పార్ట్ ఉందా? మరి ఏం తినాలా? రైస్, అన్నం తినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ లో తింటున్నాం. ఈ 3 పార్ట్లలో పెద్దగా అన్నం పెట్టుకుంటున్నాం, కూర అయిపోతుందో అని చిన్నగా కలుపుకుంటున్నాం, అదే టేస్ట్ కోసం కలుపుకుంటున్నాం. అసలు ఫ్రూట్స్ మన లిస్ట్లోనే లేదు. ఫ్రూట్స్ తింటున్నారు, అసలు తినట్లే కదా.
ఆ కాస్తో కూస్తో తింటున్నారంటే ఆ కరోనా దయ వల్ల ఆ డ్రై ఫ్రూట్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ అలవాటైన జనాలకి, అవునా కదా? వాస్తవం ఒప్పుకోవాలి. ఫ్రూట్స్ మన లిస్ట్లో లేవు, కానీ మనం తినాల్సింది ఏంది? ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? విటమిన్స్ వస్తాయి. ఇంకేముంటాయి? ఇంకేముంటాయి? ప్రోటీన్స్ కాదు, యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఫ్రీ రాడికల్ ఇంజురీస్ ఏదైతే నేషన్ టాక్సిన్ ఉంటుందో ఫ్రీ రాడికల్, అదంతా బాడీని అంతా సెల్స్ అంతా డ్యామేజ్ చేస్తుంది. దాన్ని నిర్వీర్యం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్ న్యాచురల్ గా ఉండే బాడీలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్ వాటితో అలాగానే బయట యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే అప్పుడు మనకి బాడీకి ఉపయోగం, జబ్బులు రాకుండా ఉంటాయి. మరి ఏ రకాలైనటువంటి ఫ్రూట్స్ తినాలి సార్? నెక్స్ట్ క్వశ్చన్, అవునా కదా? మీరు ఏం ఫ్రూట్స్ తింటారు? కొంచెం టైం వేస్ట్ అయినా కానీ శ్రద్ధగా వినండి, ఇది ఇంపార్టెంట్ మీకు, ఓకేనా? ఏ ఫ్రూట్స్ తింటారు? గువా, ఓకే. జామ, జామ చాలా ఇంపార్టెంట్. అంటే జామ అంటే మనకు చిన్నగా అనిపించవచ్చు, మన పక్కన ఉండొచ్చు, కానీ అత్యంత విలువైనటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో జామ పండు మాత్రమే. ఒక్క జామ పండు రోజు తినండి, మీకు సకల జబ్బులు రాకుండా ఉంటాయి, ఓకేనా? జామ పండు, ఓకే. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే కలర్డ్ ఫ్రూట్స్, ఓకేనా? కలర్డ్ ఫ్రూట్స్, ఏదైనా కలర్డ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రంగురంగుల పదార్థాలు తినాలి. అట్లని కమర్షియల్ కాదు నేను అనేది. ఇప్పుడు టమాటా ఏ రంగులో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. టమాటా తినాలి, దాంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, ఓకేనా? అది వెజిటబుల్, ఓకేనా? క్యారెట్ ఏ రకంగా ఉంటుంది? ఆరెంజ్, ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. తర్వాత బీట్రూట్ ఏ రకంగా ఉంటుంది? ఏదో రకంగా మెరూన్.